ఎలై లిలీ అనే ఒక కంపెనీ ఉందండి. వాళ్ళు ఆల్రెడీ ఒక వెయిట్ లాస్ మాలిక్యూల్ తయారు చేస్తున్నారు. అది మీ అందరికీ తెలుసు. మౌంజారో అని అంటారు. ఇప్పటికే అది రెవెన్యూ వైజ్ ఇండియాలో టాప్ సెల్లింగ్ మాలిక్యూల్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఒక త్రిశూలం కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. దీన్ని రిటాట్రుడ్రైడ్ అంటారనమాట. ఈ రిటాట్రుడ్రైడ్ అనే ఇంజెక్షన్ వెయిట్ లాస్లో మౌంజారో కన్నా కూడా ఎక్కువ బాగా పనిచేస్తుంది. దీని గురించిన డేటా ఈ మే 21న వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అది ట్రయంఫ్-1 అనే ట్రయల్ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు దాకా మనం ఉన్నది ఏంటంటే మొట్టమొదటిగా వచ్చింది ఏంటి, ఒజంపిక్, విగోవి అని ఉంటుంది కదా, అది ఫస్ట్ వచ్చింది. ఒజంపిక్ అనేది అది ఒక సింగిల్ బల్లెం లాంటిది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మౌంజారో అని వచ్చింది. దానికి అది 2 యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అది ఒక వి లాగా ఉంటుంది, 2 రిసెప్టార్స్ని ఒకేసారి కొడుతుంది. ఇప్పుడు వచ్చిన రిటాట్రుటైడ్ ఏం చేస్తుందంటే మూడింటిని ఒకేసారి కొడుతుంది. ఇది త్రిశూలం పవర్ అనమాట. దీన్ని ట్రిపుల్ రిసెప్టార్ అనలాగ్ అని పిలుస్తారు. సో అసలు ఏంటి ఈ రిటాట్రుడైడ్? ప్రతిసారి రిటాట్రుడైడ్ అంటే కష్టం కదా, అందుకని రిటా అని పిలుస్తా. ఈ రిటా అనేది ఏం చేస్తుందంటే 3 రిసెప్టార్స్ని అనలాగ్గా పనిచేస్తుంది. ఏంటి ఈ 3 అనలాగ్స్ అంటే, ఫస్ట్ది GLP-1 రిసెప్టార్. దీన్నే మన సెమాగ్లూటైడ్ లేకపోతే విగోవి దీన్ని యాక్టివేట్ చేసేది. ఈ GLP-1 రిసెప్టార్ అనేది మన పొట్టలో ఉంటుంది, దాంతోపాటు బ్రెయిన్లో కూడా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే దీన్ని ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తుందో, ఈ ఒజంపిక్ కానీ విగోవి కానీ స్టిమ్యులేట్ చేయడం అంటే దానికి ఎగోనిజం అనమాట. దాని రిసెప్టార్స్ని పట్టుకొని ఇదే GLP-1 లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అది చేయటం వల్ల ఏమవుతుందంటే శాటియిటీ పెరుగుతుంది. అంటే అపిటైట్ పూర్తిగా, ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. అది బ్రెయిన్లో పనిచేస్తుంది, అదే పొట్టలో పనిచేస్తుంది. రెండింటితోనూ కలిపి అది ఆకలిని బాగా తగ్గిస్తుంది. అది GLP-1 రిసెప్టార్. రెండో రిసెప్టార్ మన స్టోరీలో GIP రిసెప్టార్. దీన్ని గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలిపెప్టైడ్ రిసెప్టార్ అంటారు. అంటే GIP రిసెప్టార్. ఇది రెండోది. ఇది ఏడు ఉంటుందంటే ఇది ప్యాంక్రియాస్లో ఉంటుంది, వైట్ అడిపోస్ టిష్యూలో ఉంటుంది, బ్రెయిన్లో కూడా ఉంటుంది. సో ఈ మూడిటితో ఇదేం చేస్తుందంటే GIP-1 మనకి ఇన్సులిన్ సెక్రేషన్ని పెంచుతుంది. అంటే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ పెరుగుతుంది. దాంతోపాటుగా GLP-1 స్టిమ్యులేషన్తో నాజియా బాగా ఎక్కువ వస్తుంది, అది కొంత మేరకు తగ్గిస్తుంది. సో అందుకని పేషెంట్ టాలరెన్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఇది GIP అనమాట. అంటే GLP ఏం చేసింది, ఆకలి తగ్గించింది. GIP ఏం చేసింది, GLPతో కలిసి ఇన్సులిన్ సెక్రెషన్ని పెంచుతుంది, దాంతోపాటుగా నాజియా తగ్గిస్తుంది. సో అందుకని డబల్ రిసెప్టార్ అగనిస్ట్గా మనకి ఈ మౌంజారో పనిచేస్తుంది. అందుకని మౌంజారో బెటర్గా పనిచేస్తుంది విగోవి కన్నా. ఇక మూడోది ఏంటి, ఇక రిటాట్రుటైడ్ అనేది ఈ మూడోది ఏం చేస్తుందంటే ఇంకొకటి ఉంటుంది అనమాట, మూడో రిసెప్టార్. అది గ్లూకగాన్ రిసెప్టార్ అంటారనమాట. ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ప్రధానంగా లివర్లో ఉంటుంది, అడిపోస్ టిష్యూలో ఉంటుంది. ఇది కొంచెం ట్రిక్కీ రిసెప్టార్. దీన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో కార్బోహైడ్రేట్ బర్నింగ్ మెటబాలిజం దగ్గర నుంచి ఫ్యాట్ బర్నింగ్ మెటబాలిజంగా మారిపోతుంది. అందుకని ఇప్పుడు దాకా ఏం చేసింది, ఉన్న గ్లూకోజ్ని తక్కువ తీసుకునేటట్టుగా చేసింది ఫస్ట్ జనరేషన్లో. సెకండ్ జనరేషన్లో ఏంటి, గ్లూకోజ్ తక్కువ రావడంతో పాటు పొట్టకి, దాంతోపాటుగా ఇన్సులిన్ పెరగటం వల్ల ఆ గ్లూకోజ్ని తొందరగా ఉపయోగించేసుకోవడం రెండోది. ఇప్పుడు మూడోది ఏంటి, మనం తీసుకున్న దాంట్లో ఆకలి తగ్గటం ఒకటైతే, రెండోది ఇన్సులిన్ పెరిగి ఆ గ్లూకోజ్ని తగ్గించడం రెండోదైతే, మూడోది ఆ మెటబాలిజం గ్లూకోజ్ నుంచి మనం లిపిడ్ మెటబాలిజం లాగా మారిపోవడం వలన ఇది ఫ్యాట్ బర్నింగ్ కింద వస్తుంది. సో ఏంటి ఈ ట్రయల్, ఎలా చేశారు, ఏం చేశారు అనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ త్రిశూలం అని ఎందుకన్నా అర్థమైందిగా. రిటా అనేది 3 రిసెప్టార్స్ని ఒకేసారి కొడుతుంది. దాంతో వెయిట్ లాస్ అనేది డెఫినెట్, దాంతోపాటుగా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు నిజమా కాదా, ఇప్పుడు మెకానిజం అంతా ఒక రకం, దాన్ని ప్రయోగించి చూసినప్పుడు రిజల్ట్స్ ఏ రకంగా వచ్చినాయో చూసుకోవాలి. 2339 మందికి ఇచ్చారండి ఇది. అది ఇచ్చిన తర్వాత ఒబేసిటీ ఉన్నాడు, బాగా లావుగా ఉన్న వాళ్ళని ఇది ఏం చేశారంటే షుగర్ లేని వాళ్ళకి ఇచ్చి చూస్తే మనకి ఎట్లా తెలిసింది అని అంటే దాంట్లో ఆల్మోస్ట్ 20% కన్నా పైనే వెయిట్ లాస్ ఉంది. అంటే వాళ్ళు ఏం చేశారంటే 4 mg, 9 mg, 12 mg 3 ట్రై చేసి చూశారు. దాంతో ఎట్లా ఉందంటే 4 mg ఇచ్చిన వాళ్ళేమో 19% తగ్గారు, 9 mg ఇచ్చిన వాళ్ళేమో 25.9% తగ్గారు, 12 mg ఇచ్చిన వాళ్ళేమో 28.3 తగ్గారు. అంటే డోస్ రెస్పాన్స్ మనకి 12 mgకి లేదు. 2 డోసులతోనే 4 mg 9 mg 2 డోసులతోనే
ఆల్మోస్ట్ 25% వెయిట్ తగ్గిపోయారు. అంటే 100 కేజీలు ఉన్నారు, 75 కేజీలకు వచ్చేసారండి. ఈ అంత ఫాస్ట్గా ఎంతసేపట్లో అంటే 104 వీక్స్. ఆ తర్వాత అసలు అబ్సల్యూట్ వెయిట్ లాస్ ఎంత ఉంది అని అంటే కొంతమందికి 30 కేజీల దాకా బరువు తగ్గారండి ఇది వాడినప్పుడు. దాంతోపాటుగా ఏంటంటే ఇది వెయిట్ లాస్ ఆగిపోలా. ఇప్పుడు ఈ మౌంజారో కానీ విగోవి కానీ తీసుకుంటే కొంత వెయిట్ తగ్గి ఆ తర్వాత ఆగిపోతూ ఉంది. ఇది అట్లా కాదు, కంటిన్యూ అవుతానే ఉంది వెయిట్ లాస్. మనం తీసుకున్నంత కాలం ఇంకా బరువు తగ్గుతూనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ అంత ఎఫెక్టివ్గా అయిపోయిందనమాట. అంటే సగం మంది పేషెంట్లు 12 mg తీసుకున్న వాళ్ళల్లో 30% వెయిట్ రిడక్షన్ వచ్చింది. అంటే ఒబెసిటీ ఉన్నవాళ్ళు నార్మల్ వెయిట్కి వచ్చేసారనమాట. ఏది మనం బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తే ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయో ఆ రకమైన రిజల్ట్స్ వచ్చినాయి రిటాతో. సో అందుకని చెప్పి దాంతోపాటుగా ఇవి కంపేర్ చేసి చూసినప్పుడు ఇప్పుడు ఉన్న అవైలబుల్ మాలిక్యూల్స్ కన్నా కూడా ఇది రిటా బాగా ఎక్కువగా పనిచేస్తోంది. 4 mg వెయిట్ లాస్ బాగా వస్తుంది. 9 mg తీసుకుంటే ఇక బ్రహ్మాండమైన వెయిట్ లాస్ వస్తుంది. మరి వీటికి దీని గురించిన ప్రధానంగా కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. అసలు ఏంటి దీని గురించి మనం చూడాల్సింది అనేది నేను మీకు చెప్తాను. నెంబర్ 1, ఇది ఇప్పుడు ఉన్న ఒబెసిటీ డ్రగ్స్ అన్నిటికన్నా కూడా ఇది టాప్ పెర్ఫార్మింగ్ మాలిక్యూల్, ఈ త్రిశూలం అనే రిటా అనేది మాలిక్యూల్. రెండోది, మీకు హైయెస్ట్ డోస్ అక్కర్లేదు, 4 mg తీసుకుంటేనే విగోవి కన్నా ఎక్కువ వెయిట్ తగ్గుతూ ఉన్నారు. మూడోది, 2 ఏళ్లలో వెయిట్ కంటిన్యూ అవుతుంది, డ్రాప్ అవడం, అదే ఆగిపోలే. నాలుగోది, కొంతమంది ఫస్ట్ టైము చాలామంది పేషెంట్లు మనం కావాలనుకున్న దానికన్నా ఎక్కువ బరువు తగ్గుతున్నాం, ఇక చాలు మనం బరువు తగ్గకూడదు అని ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఫస్ట్ టైం జరిగింది ఏదైనా ఒబెసిటీ మెడిసిన్తో. ఐదోది, ఇది ఒజంపిక్ కన్నా మన మౌంజారో కన్నా డిఫరెంట్గా మనకి ఇది పనిచేస్తుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పా కదా, ఈ మెటబాలిజం అనేదే ఫ్యాట్ బర్నింగ్ కింద మారిపోతుంది. ఆరోది, ఇది సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు దాకా ఏ ఒబెసిటీతో డ్రగ్తో చూడని సైడ్ ఎఫెక్ట్ దీంతో ఒకటి వస్తుంది. అదేంటి అంటే తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, అట్లాంటివి తిమ్మిర్లు రావడం, మొద్దు బారటం అనేది ఫస్ట్ టైము దీంట్లో వెయిట్ లాస్ మాలిక్యూల్తో వచ్చింది. దాంతోపాటుగా ఇంకా ఏంటంటే హార్ట్ రేట్ కూడా పెరుగుతూ ఉంది దీంతో అనేది తెలుస్తుంది. ఇవి సైడ్ ఎఫెక్ట్స్. అంటే ముందు అన్నీ చెప్తాం కదా సైడ్ ఎఫెక్ట్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రేర్గా ప్యాంక్రిటైటిస్ ఉంటుంది, కొంతమందికి విజువల్ డిస్టర్బెన్స్ రావచ్చు. ఇవి అన్ని GLP-1 అనలాగ్స్తో చెప్తున్నాం కదా, వాటితో పాటుగా దీనికి 2 స్పెసిఫిక్గా ఉన్నాయి. ఒకటి తిమ్మిర్లు రావడం, మొద్దుబారటం, రెండోది హార్ట్ రేట్ పెరగడం, ఈ 2 ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఏడోది ఏంటంటే 86% లివర్ ఫ్యాట్ తగ్గిపోయింది. అంటే ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, ఫ్యాటీ లివర్ కంప్లీట్గా నార్మల్ అయిపోయి ఫ్యాటీ లివర్ ట్రీట్ అయిపోతుంది. ఇది అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలే. ఫ్యాటీ లివర్కి రెస్మెట్రామ్ అని కొత్త మెడిసిన్స్ వచ్చినాయి, బట్ దీంతో ఫ్యాటీ లివర్ కంప్లీట్గా పోతా ఉంది. ఇంకా లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక 2/3 మంది ఈ హైయెస్ట్ డోస్ ఇచ్చిన వాళ్ళల్లో 2/3 మంది ఇంతకుముందు ఆ ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఒబెసిటీ లేనే లేదు వాళ్ళకి. అంటే ఒబెసిటీ ట్రీట్ అయిపోయింది వాళ్ళకి. అట్లాంటి క్లాసిఫికేషన్ మారింది. కాకపోతే ఇది ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా. దీని గురించి ఇంకా డేటా కంప్లీట్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ డేటా అంతా వచ్చే వరకు మనం తొందరపడకూడదు. ఇప్పుడే USFDA అప్రూవల్ రాలా, అప్పటికి చాలామంది తెప్పించుకొని వాడుతున్నారు ఇండియాలో. నాకు అది కూడా తెలిసింది, తెప్పించుకొని వాడుతున్నారని. కానీ అట్లా వాడద్దు దయచేసి. కంప్లీట్గా FDA అప్రూవల్ వచ్చి DCGI అప్రూవల్ ఇండియాలో వచ్చిన తర్వాతనే, ఒకవేళ అంతా బాగుందని అనుకుంటేనే అప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తెప్పించి చేసుకోకండి. ఎందుకంటే ఇది కొత్త మాలిక్యూల్ కాబట్టి పోను ఎలా ఉంటుందో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకండి. నమస్తే.